జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లకత్వ తాండా శివనగర్ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ నాయక్ జోరుగా వార్డులో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిన్నారం మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ బత్తుల సంతోష్ మహేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మహేష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ప్రజలకు అన్ని విధాలుగా అండదండలు ఉంటాయని ప్రజలకు తెలియజేశారు. ఈ నెల 11న జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి ప్రవీణ్ నాయక్, వీర్నాల సత్యనారాయణ, బత్తుల సంతోషి మహేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో కోరారు. ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే నమ్మకం నాకుంది. గెలుస్తారు, నాకు ప్రజలందరూ గెలిపిస్తారు, నేను గెలుస్తాను ఖచ్చితంగా. భారీ మెజార్టీతో విన్ అవుతున్నాను. కొత్తదనం కోరుకోవాలి. ఎప్పుడైనా సరే, ఎప్పుడు చూసినా కానీ పైసలు కానీ దాని కానీ లొంగి కానీ ఓటు వేయకూడదు. మనము ఒక ఎడ్యుకేట్ క్యాండిడేట్గా ఉన్నాము. ఎడ్యుకేట్ విధంగానే కొత్తదనం తీసుకొద్దాం, కొత్త మార్పు తీసుకొద్దాం. ఏదైనా కానీ అభివృద్ధి చెందాం. గ్రామ అభివృద్ధికి ప్రస్తుతం మనకు కావాల్సింది గ్రామ అభివృద్ధి. ప్రజల మనసు కోరుకునేది గ్రామ అభివృద్ధి. ఏ ప్రజలైనా సరే కోరుకునేది గ్రామ అభివృద్ధి. మోరీ కానీ, స్ట్రీట్ లైన్ కానీ, ఏదైనా రోడ్డు కానీ మంచి పనులు చేయాలంటే మన సర్కారు కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదైనా సరే ఇప్పుడు సపోర్ట్ ప్రజలు మీరు సపోర్ట్ నాకు చేస్తే నేను రేపు మీకు గ్రామ అభివృద్ధికి ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి నేను చూస్తాను. కానీ చూసి ఒక్కసారి ప్రజలు కోరుకునేది ఒకటే నా మనవి. మన గ్రామ అభివృద్ధి చెందాలంటే మన పైన సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న, ఆ సర్కారు నుంచే మనకు ఖచ్చితంగా ఒక గెలుపు అనేది రావాలి. ప్రస్తుతం ఇంకా 3 years మనకు లీవ్లో ఉన్న ప్రభుత్వం ఇకపైన ఏదైనా చెందాలన్నా కానీ, ఇకపైన రావాలి కానీ, ఫండ్స్ అయినా మన స్కీమ్స్ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర ఉంది. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు, ఇప్పటివరకు సర్కారు మనకు తెలంగాణ సర్కారులో గత ప్రభుత్వంలో ఏది చేయలేదు. మనకు ఒక్క ఇల్లు కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఒక్క ఇల్లు కూడా రాలేదు. పేద ప్రజలకు రాలేదు. కానీ ఇప్పుడు మన ఇందిరమ్మ ఇల్లు మన సర్కారు వచ్చి గ్రామాలకి ఎక్కడైనా సరే ఎంతమందికి దగ్గర ఇంత భారీ మెజార్టీలో ఎంతమందికి చాలామందికి ఇల్లులు వచ్చాయి. మినిమం ప్రజలు కోరుకునే మార్పు బాగానే ఉంది. అదే మార్పులో నన్ను కూడా నడిపించాలి అని చెప్పి నా మనవి. శివానగర్ గ్రామ ప్రజలకు కూడా స్వాగతం, సుస్వాగతం. 10, 11, 12 మున్సిపల్ కౌన్సిలర్లు ఈరోజు ఇక్కడ ప్రచారంలో భాగంగా శివానగర్ రావడం జరిగింది. శివానగర్ గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు 12వ వార్డు ఒక ఎస్టీకి వచ్చింది. బడుగుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ, అణగారిన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే గరీబీ హఠావ్ అన్నదో కాంగ్రెస్ పార్టీ, ఏదైతే క్రాప్ లోన్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, భూములను ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీ, లావణి పట్టాలు ఇచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు భూములు వంచింది ఇందిరమ్మ. అలాంటి ఇందిరమ్మ పార్టీకి ఓటేసి నిజంగా ఈరోజు ప్రవీణ్ కావచ్చు, సంతోషమ్మ కావచ్చు, మరియు సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరినీ భారీ మెజార్టీతో శివానగర్ ప్రజలు వీళ్ళకి పట్టం కడితే మీరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది. వేరే టీఆర్ఎస్ పార్టీలో కనుక ఓట్లేస్తే 3 సంవత్సరాలు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. నిజంగా నీళ్ళలో ఓట్లేసినట్టు ఉంటుంది. దయచేసి ఒక్కసారి శివానగర్ ప్రజలు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, ఈరోజు యువకులందరూ కూడా నేను వేడుకోవటం ఒక్కటే, బడుగుల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అన్ని వర్గాలకు సమానంగా చూస్తుంది. ఈరోజు మైనార్టీ వాళ్ళకు నేను చెప్తున్నా, हरेक मजहब को लेके चलता कांग्रेस पार्टी, इसलिए कांग्रेस पार्टी सब लोगों को मैं रिक्वेस्ट कर रहा हूँ कांग्रेस पार्टी को वोट डालो बोल के. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు శివానగర్ ప్రజలు వీళ్ళందరూ పట్టం కట్టాలి. ఈరోజు నిజంగా ప్రవీణ్ ఒక ఎస్టీ వ్యక్తికి ఈరోజు రిజర్వేషన్లో ఈరోజు 12 వాళ్ళ శివానగర్ ప్రజలు కూడా సపోర్ట్తోని ఈరోజు మన లంబడతాండ గ్రామం కూడా రావటం జరిగింది. అలాంటి బడుగు బలహీన వర్గానికి కూడా ఈరోజు శివానగర్ ప్రజలు పట్టం కట్టాలని నేను శివానగర్ ప్రజలను పాదాభివందనం చేస్తూ వేడుకోవడం జరిగింది. నిజంగా సంతోష గారు కూడా ఉన్నారు, ఇంతకుముందు ఎంపీటీ చేసిండ్రు, నిజంగా లక్షల రూపాయలు పెట్టి ఈరోజు అభివృద్ధి చేసిండ్రు. అభివృద్ధి చేసి ఆమె సర్వీస్ను చూసి మీరు ఓటేయండి. నిజంగా సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఒక పర్సనల్ ఫౌండేషన్ పెట్టి నిజంగా ఈ శివానగర్ ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రజలు కూడా ఆయన సర్వీస్ చేసిండు. ఆయన సర్వీసును మీరు ఒకసారి ఆలోచన చేసి వీళ్ళ ముగ్గురిని భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా అడుగు పెట్టాలని శివానగర్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.